నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోరంపూడి ఫ్లైఓవర్ నేను పార్లమెంట్లో కొట్లాడి తెచ్చా. గంటర్లు ప్రారంభోత్సవం చేసిన ఎంపీ మార్గాని వరద. ప్రజల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత. వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఘనంగా రాజమహేంద్రి స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకుందని అతిథుల ప్రశంసలు. జగన్ పాలనలో పేదలందరికీ కార్పొరేట్ వైద్యం. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో చందన నాగేశ్వర్. ఆర్టీసీతోనే ప్రజలకు భద్రత, భరోసా లభిస్తుంది. వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ వెల్లడి. రాజమహేంద్రవరం చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైందని, ఎన్నో ప్రాణాలను బలిగొని డెత్ జంక్షన్గా మారిన మోరంపూడి జంక్షన్లో నిర్మాణమవుతున్న ఫ్లైఓవర్లో కీలకమైన 16 గడ్డర్లను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ మార్గాని వరద వెల్లడించారు. మోరంపూడి జంక్షన్లో నిర్మాణమవుతున్న ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన 16 గడ్డర్లను ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని వరద ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఈ ఫ్లైఓవర్ను రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం చేస్తామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కొన్ని వందల కొబ్బరికాయలు కొట్టారని, అయితే ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్లమెంట్లో కొట్లాడి ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు విడుదల చేయించడం జరిగిందన్నారు. కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనులకు కార్ఖానాగా ఉపయోగించుకునేందుకు మార్గాని ఎస్టేట్స్లో ఉన్న తన స్థలాన్ని కూడా ఉచితంగా ఇచ్చానన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఇరువైపులా రోడ్డు నిర్మాణ పనులు ఒక దశకు చేరుకుంటాయన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఏపీకి కూడా నిధులు ఇస్తుందన్నారు. ఇక్కడి నుంచి కడుతున్న జీఎస్టీలో వాటాని నిధుల రూపంలో ఇస్తుందన్నారు. క్రెడిట్ ఎవరు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నా ఇక్కడ ఫ్లైఓవర్ పూర్తి చేయడమే ప్రథమ లక్ష్యమన్నారు. ఈయన వెంట వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నాయకులు బర్రేకొండబాబు, మార్గాని సురేష్, నక్కా శ్రీనగేష్, బొప్పన సుబ్బారావు, సప్ప ఆదినారాయణ, చీరారాజు, పడాల వీరరాఘవరెడ్డి, సుందర్ సింగ్, మార్గాని సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో మోరంపూడి ఫ్లైఓవర్ అంటే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద డెత్ జంక్షన్స్. ఈ అందరికీ కూడా తెలిసిందే మోరంపూడి జంక్షన్. అటు వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్, విజయవాడ నుంచి వచ్చే ట్రాఫిక్ రెండాట్లకి మధ్యలో ఇలా గొయ్యి కింద వస్తుంది. అదే సిటీ నుంచి వచ్చేది, ఆ పైన రూరల్ నుంచి వచ్చేది కూడా ఇలా గొయ్యి కిందన 4 రోడ్ జంక్షన్ వస్తుంది. కొన్ని వందల ప్రాణాలు ఇక్కడ కోల్పోవడం జరిగింది. ఇది గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుకునే ఈ జంక్షన్. మరి ఎన్నో కొబ్బరికాయలు, నాకు తెలిసి 100 కొబ్బరికాయలు కొట్టుంటారు ఇక్కడ శంకుస్థాపనల కింద, ఇది కింద. ఇదిగో జంక్షన్ వచ్చేస్తుంది, ఇదిగో ఫ్లైఓవర్ కడుతున్నామని. మరి గత తెలుగుదేశం హయాంలో వాళ్ళు చేయలేకపోయారు. కొన్ని వందల ప్రాణాలు పోయిన దానికి కారకులయ్యారు. 2014 నుంచి 19 దాకా ఈ ఎన్డీఏ అలయన్స్లో తెలుగుదేశము, బీజేపీ కలిసి ఉన్నారు. ఎందుకు చేయలేదంట? ఇప్పుడు ఎందుకు వచ్చింది? చాలామంది సోషల్ మీడియాలో కూడా మెసేజ్లు పెడుతున్నారు. ఏమని? ఇది మీరు చేసింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. నేను కాదని చెప్పట్లా, కానీ పట్టించుకునేవాడు ఒకటి ఉండాలి కదా. వెళ్ళి కొట్లాడి ఇది తెప్పించేవాడు ఒకటి ఉండాలి కదా. జ్యోతిరాదిత్య సింధియా గారిని మొన్న ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాం, రాజమండ్రి ఎయిర్పోర్ట్కి. ఆయన ఏం చెప్తున్నాడు? రాజమండ్రి లాంటి సిటీకి వి హార్డ్లీ 50 to 100 crores అని చెప్తున్నారు. మరి 350 కోట్లు ఎలా వచ్చినాయి? నేను కొట్లాడితేనే కదా వచ్చింది. ఈ ఫ్లైఓవర్ నేను కొట్లాడకపోతే అసలు వచ్చేదే కాదు. మేము ఎలక్షన్కి వెళ్ళే లోపల ఈ యొక్క ఫ్లైఓవర్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమము జరగబోతుంది. ఇది రాజమహేంద్రవరానికి ఒక హిస్టారిక్. రాజమహేంద్రవరం ప్రజలకి చరిత్రలో నిలిచిపోయే ఈ యొక్క ఫ్లైఓవర్కి ఇవాళ ఒక అపూర్వమైన ఘట్టం ఏంటంటే గడ్డర్ లాంచింగ్ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, నూతన సంవత్సరంలో పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ వంటి వినూత్న పథకాలతో మరింత ప్రగతి పదంలో నడిపిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్ వెల్లడించారు.
స్థానిక తిలక్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గూడూరి శ్రీనివాస్ సి ఛానల్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి నగర ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పింఛన్లను 3,000కు పెంచారని, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలు 25 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ వైద్యం పొందేలా చేశారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కూడా ప్రారంభమవుతోందన్నారు. అభివృద్ధి సంక్షేమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నెంబర్ 1గా పనిచేస్తుందన్నారు. ఈ కొత్త సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతోందని, జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రగతి పదంలో సాగేందుకు అవసరమైన విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఆర్యపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మంగాదుంగ మీరా సురేష్ దంపతులు సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు జ్ఞాపికను అందజేసి స్వామివారి శేషవస్త్రం బహూకరించారు. అందరికీ నమస్కారం. ముందుగా సి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ప్రజలందరూ కూడా రాబోయే కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి దేవుడిని ప్రార్థిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నూతన సంవత్సరంలో కొత్త పెన్షన్ విధానాన్ని పెట్టి ప్రస్తుతం ఉన్న పెన్షన్ని ఫుల్ పెన్షన్గా 3,000కి ఇస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ సెకండ్ ఫేజ్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని విధాలుగా కూడా సంక్షేమం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఐటీ పరిశ్రమలు స్టార్ట్ అయినాయి. అంటే రాష్ట్రాన్ని సంక్షేమం ఇవ్వడమే కాదు, అభివృద్ధి పదంలో నడిపిస్తూ అదేవిధంగా విద్యకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇస్తూ, అంటే అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమాల ద్వారా విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబం స్థితిగతులు మారుతాయని నమ్మి విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, అదేవిధంగా ఆరోగ్యంలో ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారు. అంటే ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కష్టాల పాలు పడకూడదు సామాన్యుడు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని పరిమితిని 25 లక్షలకు పెంచారు. ఇంత మంచి అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి సి ఛానల్ ద్వారా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. బొమ్మూరు నుండి కేశవరం వెళ్లే రోడ్డులో సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ 5వ వార్షిక దినోత్సవ వేడుకలు స్కూల్ ఆవరణలో వైభవంగా జరిగాయి. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సరస్వతి పుత్రుడు రాజమహేంద్రవరం ముద్దుబిడ్డ డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి, గౌరవ అతిథిగా విచ్చేసిన మిత్ర వాక్ ఫౌండర్ సీఈఓ లైఫ్ స్కిల్స్ కోచ్ డాక్టర్ ఈడెల ఆశ్లేష, రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి, ప్రిన్సిపాల్ టీవీడీ చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. 12 ఎకరాల సువిశాలమైన స్థలంలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేసిన చైర్మన్ విశ్వేశ్వరరెడ్డిని అభినందించి చెబుతూ 2019వ సంవత్సరంలో ఈ స్కూల్ని ప్రారంభించడం, తర్వాత కరోనా రావడం, కరోనా టైంలో కూడా ఏమాత్రం తగ్గకుండా రోజు స్కూల్లో విద్యాబోధన జరిగినట్లే ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు చెప్పడం వల్ల రాజమండ్రి నగరంలో మరియు అనపర్తి, ద్వారంపూడి, మండపేట చుట్టుపక్కల మంచి పేరు వచ్చిందని, తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటలైజ్ విధానం ద్వారా విద్యాబోధనలో నూతన వరవడిని సృష్టించిందని ప్రశంసించారు. ఈ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఫంక్షన్లో తేతలి ఉమామహేశ్వరి, రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ తేతలి సత్య సౌందర్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ దూలం వెంకన్నబాబు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 5th యానివర్సరీ డే సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇక్కడ స్కూల్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే పల్లెటూరులోనే నిజమైన ఆనిముత్యాలు ఉంటారు. అందరూ అనుకుంటారు ఇప్పుడు సిటీస్లో స్టూడెంట్స్ వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే రకరకాల హ్యాబిట్స్ తోటి తల్లిదండ్రులు మాటినే పరిస్థితి లేకుండా రకరకాలుగా ఉంటారు. కానీ నిజమైన ఆనిముత్యాలన్నీ కూడా ఈ విలేజెస్ పల్లెటూరులో ఉంటారు. ఇక్కడ ఈ పల్లెటూరు మధ్యలో కొండగుంటూరు, సంపత్నగర్, కేశవరం ఈ పల్లెటూరు మధ్యలో ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే ఎవరైతే ఆనముత్యాలు ఉన్నారో వాళ్ళని బయటికి తీసి వారిని సానబెట్టి వాళ్ళ గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది. యాన్యువల్ ఫంక్షన్స్ పిలుస్తారు, పిలిచి మంచి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలండి మీరు మా పిల్లలకి.
అని అనుకుంటారు. మీకు మోటివేషనల్ స్పీచ్ కావాలా లేకపోతే మీ యానివర్సరీకి అటెండెన్స్ కావాలా అని అడుగుతాను. అటెండెన్స్ ఉంటుంది, వస్తారు, మీరు వచ్చి మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు. మోటివేషనల్ స్పీచ్ ఇచ్చే ప్రశ్నే లేదు యానివర్సరీలో. అక్కడ అంతా కూడా పిల్లలు తల్లిదండ్రులు ఫెస్టివల్ మూడ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఊరికే తినేవాళ్ళు, పరుగులు ఎత్తేవాళ్ళు, గోల కింద ఉండేవాళ్ళు, మా పిల్లలకి ఎప్పుడు డ్యాన్స్ చేద్దామా అని చూసేవాళ్ళు. వాళ్ళు ఏమింటారండి? మీరు కావాలంటే మోటివేషనల్ స్పీచ్ ఒక 1.5 hours or 2 hours వేరే పెట్టండి. సరే రండి అయితేనే వచ్చి దండ ఎంచుకుని ఒక 10 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోండి అని అంటారు. ఆ పనికి వస్తుంటాను. కానీ ఇక్కడ ఈ పిల్లలు చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత డిసిప్లిన్డ్గా ఒక కల్చరల్ ఈవెంట్లో ఇంత చక్కగా కూర్చుని ఇంత వింటున్న వాళ్ళు చూస్తుంటే, ఎక్కడ పిల్లడు కూర్చోవట్లేదంట, సిట్టింగ్ టాలరెన్స్ లేదంట, స్కూల్ అంతా తిరుగుతూ ఉన్నాడంటే, మాట్లాడితే వాష్రూమ్స్కి వెళ్ళిపోతున్నాడని. ఏమో రొటీన్ ఏంటని అడిగాను, చెప్పారు. నువ్వు ఇంట్లో ఏం పెడతావని అడిగాను. పొద్దున్నే మిక్సీ చేస్తారంట ఆవిడ, అందులో 250 ml పాలు పోస్తారంట, 2 అరటిపళ్ళు వేస్తారంట, అంత బాదం, అంత పిస్తా, అంత జీడిపప్పు వేస్తారంట. మిక్సీ కొట్టడి పట్టించేసి పంపించేస్తారు స్కూల్కి. లేకపోతే 4 ఇడ్లీ పుష్టిగా వేసి, అంత నెయ్యి వేసి, అంత పంచదార వేసి పుష్టిగా పంపిస్తూ ఉంటారు. ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వచ్చి ఎగురుతున్నారు వాళ్ళు. లేకపోతే ఫుల్లీ ప్యాకెట్ ఫుడ్ ఇచ్చేస్తున్నారు, లేకపోతే కంప్లీట్గా న్యూట్రిషన్ మిస్ చేసేస్తున్నారు. అంటే పిల్లలు ఎక్కడైనా ఒక చిన్న పొరపాట్లు చేస్తున్నా, వెనకబడి ఉన్నా కూడా చిన్న లాజిక్ గమనించండి. నేను పెట్టే ఫుడ్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయ్యి ఆ యాక్టివిటీకి సరిపోతుందా, లేకపోతే మరీ ఎక్కువైపోతుందా, లేకపోతే అసలు సరిపోవట్లేదా? ఆ ఒక్క చిన్న ఈక్వేషన్ అర్థం చేసుకున్న పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. దేశంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో కుటుంబానికి 25 లక్షల వైద్యం కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగనన్న తీసుకున్న పథకం ఒక చారిత్రాత్మకమని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పేర్కొన్నారు. వీరవరం కమ్యూనిటీ హాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ బీవీఎల్ఎన్ జయంతి రాము, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి వీరభద్రయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చందన నాగేశ్వర్ మాట్లాడుతూ, వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు సీఎం జగన్ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేస్తున్నామని, జగనన్న విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఆరోగ్యశ్రీని మరింత మెరుగైన రీతిలో అమలు చేస్తూ ఇంటికే వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదటి విడతలో విశేష రీతిలో వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తూ దేశంలోనే ఒక విశిష్టమైన వైద్య సేవలకు శ్రీకారం చుట్టారన్నారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్యానికి 25 లక్షల చొప్పున హెల్త్ కార్డులు పంపిణీ, మందులతో సహా ఇంటింటికి వైద్యాన్ని అందించే వినూత్నమైనటువంటి వైద్య సేవలు ప్రజలకు ముంగిటికి తేవటం దేశంలోనే ఒక విశిష్టమైన పథకమని అన్నారు. వైఎస్ఆర్సీపీ వీరవరం కన్వీనర్లు కొత్తపల్లి రాము, మక్కపాటి రాంబాబు, చందన షణ్ముఖరావు, బాదంపూడి వెంకటేశ్వరరావు, బడుగు బ్రహ్మాజీ, బొచ్చే రవికుమార్, ఎంపీడీఓ కె రత్నకుమారి, గ్రామ పెద్దలు రేమిళ్ల ప్రసాద్, బొత్తుల రాజా, లంక కనకయ్య, వార్డు మెంబర్స్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్స్, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారికి అండగా నిలబడుతున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకే ప్రజలను ఓట్లడిగే అర్హత ఉందని, మిగిలిన టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ఓటడిగే హక్కు లేదని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం నగరంలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు అవినీతిలో కూరుకునిపోయాయని, మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు సక్రమంగా అందడం లేదని, ప్రజలకు కనీసం సురక్షితమైన త్రాగునీరు కూడా అందించలేని దుస్థితి పాలకులు ఉన్నారని మేడా శ్రీనివాస్ ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరం నుంచి ప్రజలకు ఓట్లడిగితే అర్హత ఒక్క ఆర్పీసీకే ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి కష్టం, సమస్య వచ్చినా తమ కార్యాలయానికి వస్తున్నారని, వారి సమస్యలపై నిరంతరం పోరాటం, న్యాయ సహాయం కూడా అందిస్తున్నామన్నారు. టీడీపీ, వైసీపీలు ప్రజల్ని తీవ్రంగా మోసం చేశాయని, వారు నగర అభివృద్ధికి ఏం చేశారో చెప్పి అప్పుడు ప్రజలను ఓట్లు అడగటానికి ముందుకు రావాలని సూచించారు. ఆర్పీసీకి ఒక విజన్ ఉందని, పేపర్ మిల్లు కాలుష్యం నుంచి ప్రజలను కాపాడి వారికి సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగర ప్రజలు త్వరలో జరిగే ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైన తీర్పు చెప్పబోతున్నామన్నారు. ఇదే సమయంలో 21 అంశాలతో మేనిఫెస్టోను మేడా శ్రీనివాస్ విడుదల చేశారు. సమావేశంలో ఆర్పీసీ నాయకులు పిండ్యాల కామరాజు, సింహ దుర్గారావు, కాసారాజు, లంక దుర్గాప్రసాద్, బర్లా ప్రసాద్, కారుమూరి యుగంధర్, ఆర్కే చట్టి, సత్య వెంకటరెడ్డి, ఎండి ఇక్బాల్ హుసేన్, బసా సోనియా, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయిద్, జ్యోతిష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది.
ఈ రాజమండ్రిలో పోటీ చేయడానికి అంటే ఈ రాష్ట్రానికి అలాగే తెలంగాణలోని అలాగే ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని చెప్పిన కాడి నుంచి కూడా ఎన్నికల వేడి మొదలైంది. ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తానని చెప్పుకొని ఈ మధ్య ఎక్కువగా ప్రజల్లో తిరుగుతున్నామని ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. అసలు పోటీ చేసేటటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే ప్రశ్న, మీరు సాధించిన ఘనకార్యం ఏంటి, మీరు ఈ రాజమండ్రికి చేసినటువంటి సేవ ఏంటి అనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కోపంగా మారిపోయింది. ఈ రోజు రాజమండ్రి అంతా దేవి చౌక్ దగ్గర నుంచి గోకవరం బస్ స్టాండ్ దాకా చూసుకుంటే ఆ రోడ్లు తవ్వేస్తున్నారు, వదిలేస్తున్నారు. అలాగే దేవి చౌక్ చుట్టూ ఎందుకు పనిచేశారో తెలదు, పుష్కరాల దగ్గర ఎందుకు పనిచేశారో తెలదు. అలాగే కామన్ ఇండియా లిమిటెడ్ ఆ రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. నిరంతరం యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? అలాగే ట్రాఫిక్ ఇష్టానుసారం ఒక విధి విధానాలు లేవు. క్రమబద్ధీకరణలో క్రమబద్ధీకరణలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని గుచ్చిగా చూపిస్తూ షాపింగ్ మాల్స్కి మేలు చేయడానికి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి పాదచారులకి వాహనదారులకి ఆటంకాలు కల్పిస్తున్నారు. పంచుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఓటాల విషయంలో ఇద్దరు స్నేహంగానే ఉంటున్నారు. రాజకీయంగా విమర్శించుకోవడానికి వాళ్ళిద్దరూ ఒకరు విమర్శించుకుంటున్నారు తప్ప మరొకటి ఏమీ లేదు. అందుకనే ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాజమండ్రి ప్రజలకు మేము ఒకటే చెప్తాం, మీ ముందు కొత్త భిక్షగాళ్ళ మాదిరి ఎన్నికల ముందుకు వచ్చేటప్పుడు వస్తూ ఉంటారు. డబ్బులు ఆశ చూపిస్తారు, మద్యం ఆశ చూపిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు భజన, జగన్మోహన్ రెడ్డి భజన చేస్తారు. ఈ రాజమండ్రికి ఏం చేసామయ్యా అని మీరు నేరుగా ప్రశ్నించలేకపోయినా మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి, ఓటు అడగడానికి వచ్చినటువంటి వ్యక్తికి మీ లోన మీ అంతరాత్మని ప్రశ్నించుకోమని రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం. మా రాజమండ్రికి ఇది కావాలి, ఈ సమస్య ఉంది, నా ప్రజలకి ఈ కష్టం ఉంది అని అసెంబ్లీలో ఒక్క వ్యక్తి కూడా, ఏ ప్రజాప్రతినిధి గత 20 ఏళ్ళుగా అడిగినటువంటి ప్రజాప్రతినిధి లేకపోవడం ఈ రాజమండ్రి ప్రజల దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం అసెంబ్లీ పార్లమెంట్లో నోటుకు వచ్చినటువంటి పుంకాలు అబద్ధాలతో మీ యొక్క అర్హతను కోల్పోయేటటువంటి ప్రసంగాలతో రాజమండ్రి ప్రతిష్టని మంటగలుగుతున్నారు. రాజమహేంద్రవరంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవి చౌక్ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవి స్తూపానికి శాశ్వత లైటింగ్ శ్రీదేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు కంటిపూడి చిన్నబాబు, 2 కుమార్తెల సహకారంతో నూతన లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటిపూడి చిన్నబాబు, శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ పడాల సూర్యకోటేశ్వరరావు, ట్రెజరర్ బత్తుల ఈశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఆసపు మల్లిబాబు, జాయింట్ ట్రెజరర్ అల్లక సాంబం, సభ్యులు రాచకొండ కాశీ విశ్వేశ్వరరావు, ఎండమూరి భాస్కర్, ఆకుల బన్ని, బత్తుల రామారావు, సంగీత వీరబాబు, పాండా గోవర్ధనగిరి రామకృష్ణ, ఆదినారాయణ, ప్రధాన అర్చకులు దొంతంశెట్టి వెంకట, కాళహస్తీశ్వరరావు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఈ శాశ్వత లైటింగ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా దేవి చౌక్ ఉత్సవ కమిటీ తరపున దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ కనకదుర్గమ్మ నగర ప్రజలందరినీ చల్లగా చూడాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా దీవించి కాచి కాపాడాలని ప్రార్థించారు. రాజమహేంద్రవరం నగరంలో మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ హయాంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు ఎంపీ మార్గాని భరత్రాం చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావడానికి టీడీపీ నాయకులు సిద్ధమేనా అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎచ్చారపు మరిడయ్య సవాల్ విసిరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ తరపున తాను బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదన్నారు. కొన్ని కారణాల వల్ల వైసీపీ రూరల్ సిటీలో ఓడిపోయిందని, గెలుపోటములు సహజంగా అన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన మాగంటి మురళీ మోహన్కు అసలు నగరంలో ఏ వీధి, ఏ పేట ఎక్కడుందో తెలుసా అని ప్రశ్నించారు. కంబాల చెరువు పార్క్, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ బాగా అభివృద్ధి చెందాయి అని, జనవరి నెలాఖరు నాటికి మోరంపూడి
ఫ్లైఓవర్ కూడా ప్రారంభమవుతుందన్నారు. ఇవన్నీ ఒక యజ్ఞంలా భరత్రాం చేపట్టారన్నారు. గుత్తుల భాస్కర్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలు అసంబద్ధమైన పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. ఎంపీ భరత్ చేసిన అభివృద్ధి, ఆదిరెడ్డి కుటుంబం భయపడి రాజమండ్రి అసెంబ్లీ సీటు ఎక్కడ తమకు చేజారిపోతుందనే ఆందోళన నెలకొందన్నారు. సమావేశంలో సత్యనారాయణ స్వామి, దేవస్థానం చైర్మన్ దుంగమంగ, శాండీ, రాయుడు గణేష్, చొక్కాకుల శ్రీనుబాబు, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. నాయకులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేనే కాంట్రావర్షన్ లోపల వెళ్ళదలుచుకోలేదు, కానీ ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో రెడ్డిమణి గారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏమంటాడంటే ముందు మీ పార్టీలో ఉన్న గ్రూపుల్ని మీరు సరి చేసుకోండి అంటాడు. మా గురించి మేము చూసుకుంటాం, మా గొడవ మీకు అనవసరం. ఇప్పుడు ఇవాళ మనము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నాకు తెలిసి కంతా పూజతో 3-4 నెలల సమయం ఉంది. మీరు మా గురించి మేము, మీ గురించి మేము మాట్లాడుకోవడానికి సమయం కాదు ఇది. మీ పార్టీ సిద్ధాంతం మీరు చెప్పండి, మా పార్టీ సిద్ధాంతం మేము చెప్తాం. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేశారన్నది మేము చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు. ఎంతమందికి రాజమండ్రి వార్డులు తెలుసు, వీధులు తెలుసు, రాజమండ్రి డ్రైన్లు చూశాడా లేకపోతే సిమెంట్ రోడ్లు చూశాడా అన్నది ఎంతమందికి తెలుసో చెప్పానండి. ఆయన వాళ్ళ పార్టీ నాయకుడు మురళీమోహన్ గారు హైదరాబాద్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఓసారి ఓడిపోయాడు, ఓసారి గెలిచాడు. ఆయన ఏమొక్కరేం చేశాడో చెప్పానండి. ఇవాళ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రాం, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఇవాళ ఆ కంబాల చెరువు కనుక నోరుంటే అది చెప్పుద్ది ఏం జరిగిందన్నది. అలాగే సంవత్సరాల తరబడి పునాదిలోనికే నోచుకున్నటువంటి మోరంపూడి ఫ్లైఓవర్ ఎందుకు తేలేకపోయారు? మీ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఎందుకు వేయించలేకపోయారు? ఇవాళ అది జనవరి ఎండింగ్ కల్లా అది ఓపెనింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను ఈ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి నా విజ్ఞప్తి ఏమిటంటే, ముందు మీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కొంచెం విమర్శలు తగ్గించుకొని ఆయన్ని బ్యాలెన్స్ చేసుకోమనండి. ఆహ్వానించదగ్గట్టుండి సూచనలు ఏమైనా చేస్తే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అవసరమైతే సరిదిద్దుకోవడానికి కూడా మేము రెడీయే. పాపం చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్లుగా ఆదిరెడ్డి వాసు వ్యవహార తీరు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నక్కా శ్రీ నగేష్ ఎద్దేవా చేశారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఈద్ స్ట్రీట్ను నక్కా నగేష్ తదితర వైసీపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వాసు జీర్ణించుకోలేక అక్కసు వెళ్ళగక్కడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. ఇక్కడ ఈద్ స్ట్రీట్ ఏర్పాటు వల్ల ఎందరో సామాన్య వ్యాపారులు గౌరవవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, అటువంటి వారిని పొట్టకొట్టేందుకు టీడీపీ నేత వాసు ఉళ్ళూరడం ఆయన మనస్తత్వం ఏంటో తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇదని, కలెక్టర్, కమిషనర్, ఎంపీ ఒక మంచి సదాశయంతో 10 మందికి ఉపాధి కల్పించే దిశగా ఈద్ స్ట్రీట్ తీసుకువస్తే ఎందుకమ్మా నీకు ఈ కడుపు మంట అని ప్రశ్నించారు. ఇక్కడకు సమీపంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బాలుర వసతి గృహం విద్యార్థులు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆర్థికంగా తమ తల్లిదండ్రులకు భారం కాకుండా జీవిస్తుంటే నీకేంటి ఇబ్బంది ప్రశ్నించారు. రాజకీయాలు ఉంటే మనం చూసుకోవాలి, కానీ ఇలాంటి సామాన్యుల పొట్టగొట్టే దుర్మార్గపు ఆలోచనలు విరమించుకోమని చెప్పారు. ఎంతో చరిత్రాత్మకమైన నగరమైన రాజమండ్రి నగరానికి ఎమ్మెల్యే ఎక్కడున్నారో కాస్త చెబితే సంతోషమని వాసును ఉద్దేశించి నక్కా నగేష్ అన్నారు. ఇక్కడ కావాలని పేద ప్రజలు వ్యాపారం చేసుకొని తద్వారా ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం జీవిస్తుంటుంటే కావాలని తగుదనమ్మా అని చెప్పేసి ఏదో చేదస్తం మొగుడు చెబితే అంటో గిలితే ఎడుస్తాడని ఆయన మొగుడు అలాగే ఆ క్యారెక్టర్ యాక్ట్ చేయాలి తప్పించి జనం అందరికీ నేను మొగుడు అంటే కుదరదు కదండి. ఆయన ఎమ్మెల్యే గారు భర్తగానే ఉండాలి తప్పించి తనే తగుదనమ్మా అని చెప్పేసి కావాలని చెప్పి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు లబ్ధిదారులుగా ఉండి ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ. ఇది ఈద్ స్ట్రీట్ అనేటువంటి కలెక్టర్ గారు, సాక్షాత్తు కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీ గారు, గౌరవనీయులైనటువంటి ఎంపీ పార్లమెంట్ మెంబరు భరత్రామ్ గారు ఏర్పాటు చేసింది ప్రభుత్వ ఉపాధి. ఇది ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఇక్కడ మీరు వ్యాపారాలు చేసుకోమని చెప్పింది. ఇటువంటి వ్యాపార కూడల్లో కేవలం ఏదో అల్లరి చేస్తున్నారని చెప్పింది. కేవలం వీళ్ళు అల్లరి చేయడానికే వచ్చారు తప్పించి ఇక్కడ ఏ విధమైన అల్లరి జరగలేదని చాలామంది మేము ఇప్పుడే కనుక్కున్నాం.
ఇకపోతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బాయ్స్ హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళు బాయ్స్ దాదాపుగా 70-80 మంది నుంచి 100 వరకు పార్ట్ టైం ఉపాధి పొందుతున్నారు ఇక్కడ. అంటే ఒక ప్రక్కన చదువుకుంటూ మరో ప్రక్కన అంటే ఇది అబ్రాడ్ స్టైల్. ఇది చూడండి, యుఎస్లో ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పెట్రోల్ బంకుల్లోని లేకపోతే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ నుండి పనిచేస్తూ ఉంటారు. ఆ కల్చర్ ఇక్కడికి వచ్చింది. ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ జగనన్న ప్రభుత్వం, భరత్రామ్ గారు ఆ ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈట్ స్ట్రీట్ అనేటువంటిది ఇక్కడ పెడితే చూడండి ఎంత పకడ్బందీగా వ్యాపారం జరుగుతుందంటే మాట్లాడుతుంటే కూడా ఆ మసాలా దగ్గు వస్తూ ఉంటుంది అంటే చూసారా. కాబట్టి మీరు పాడు చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు తగరు. కావాలని చూడండి, ఇక్కడ చూడండి, మీరు అక్కడ మీరు విజువల్స్ కనుక కుటుంబ పరంగా వచ్చి ఇక్కడ ఆట విడిగా కూర్చొని ఇక్కడ ఆహారాన్ని సేకరిస్తూ తింటా ఉంటుంటే ఏంటి అసలు నాకు తెలియదు. అంటే ఊరు పచ్చగా ఉండకూడదా మీకు? అరే పాలిటిక్స్లో మనకి పాలిటిక్స్ ఉంటే ప్రజలను ఎందుకు పాడు చేయాలనే ప్రయత్నం చేస్తారు? అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటే వాళ్ళని ఎందుకు పాడు చేస్తారు? ఊరిని బాగు చేద్దాం, బాగు చేసుకోవడం కోసం, ఊరిని మరింత బాగు చేయడం కోసం రాజకీయంగా పోటీ పడతాం తప్పించి కేవలం ఇదేదో భరత్రాము లేకపోతే ఈ ప్రభుత్వం లేకపోతే ఈ జగనన్న ప్రభుత్వం ముందుకెళ్ళిపోతుంది అనేటువంటి అక్కసుతోటి ఆలోచన చేయబాకండి దయచేసి. నమస్కరిస్తున్నాను బాబు. నీది వాసో క్యాసో మరి ఏంటో తెలియదు కానీ నాయనా నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు భర్తగా ఉండవు. చాలా హ్యాపీ, మాకు చాలా హ్యాపీ. మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ఎక్కడ ఉందో ఏంటో మన మహాతల్లి ఎక్కడ కనపడట్లేదు, కనపడకుండా చేసేసారు మీరు కూడా అని మేము చాలా వ్యధ చెందుతున్నాం. ఎందుకంటే ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఊర్లో కనపడకుండా ఉండడం అనేటువంటిది రాజమండ్రి లాంటి చారిత్రాత్మక ఊర్లో ఒక ఎమ్మెల్యే కనపడట్లేదు. ఆవిడకి ఏదైనా సమస్య చెప్పుకుందామంటే చేతస్థ మొగుడు చెబితే ఎండు గిలితే ఎడుతాడని ఒక సామెతం తెలుగులో. కరెక్ట్ కాదు. కడియం శ్రీ యానం వెంకటరెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ సంయుక్త ఆధ్వర్యంలో జూనియర్ రెడ్ క్రాస్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ రెడ్ క్రాస్ స్విట్జర్లాండ్లో 1863లో జీన్ హెన్రీ డ్యూనట్ ఈ సంస్థను స్థాపించారని, ఈ సంస్థ నిధులు జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు చేయు కార్యక్రమాల గురించి వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ వై ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ఆపద సమయంలో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు సమాజంలో ఎలాంటి సేవలు అందించాలో వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు జేఆర్సీ సభ్యులుగా జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జీవిత సభ్యులు, పీహెచ్పీ జిల్లా అధ్యక్షులు వల్ల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు షేక్ రఫీద్దీన్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాఠశాల రెడ్ క్రాస్ నోడల్ ఆఫీసర్ గొల్లపల్లి సత్యనారాయణ, తమ్మిరాజు, పుచ్చల సత్యనారాయణ, ఉపాధ్యాయులు బి పుష్పకుమారి, వై అక్షయ, ఎన్ పద్మశ్రీ, యు కళ్యాణి, బి గిరిజ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా దెబ్బలతో ఉన్నా సో ఇటువంటి యూనిఫామ్ ఉంటుంది. మీరు సర్వీస్ చేసేటప్పుడు ఇటువంటి యూనిఫామ్ మీరు వేసుకోవాలి. సో మీరు రెడ్ క్రాస్ మెంబర్స్ అయిన తర్వాత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోరంపూడి ఫ్లైఓవర్ నేను పార్లమెంట్లో కొట్లాడి తెచ్చా. గడ్డర్లు ప్రారంభోత్సవం చేసిన ఎంపీ మార్గాని వరద. ప్రజల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత. వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఘనంగా రాజమహేంద్రి స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకుందని అతిథుల ప్రశంసలు. జగన్ పాలనలో పేదలందరికీ కార్పొరేట్ వైద్యం. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో చందన నాగేశ్వర్. ఆర్టీసీతోనే ప్రజలకు భద్రత, భరోసా లభిస్తుంది. వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కొత్త ఆశలతో, నూతన ఆశయాలతో, వినూత్న ఆరంభాలతో, సరికొత్త ఆలోచనలతో, గతం మిగిల్చిన జ్ఞాపకాలతో, సంతోషాలను పంచిన క్షణాలతో, కలల సాకారాన్ని ఆకాంక్షిస్తూ మరో మజిలీకి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.